శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుంది అన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. అంటే శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతుంది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాను అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి జూన్ 30వ తారీఖు గ్రహస్థితి రీత్యా గురువు ఈ రాశి వారికి సప్తమం నుంచి అష్టమంలోకి మారాడు మే 1వ తారీఖున. రాహు కేతువులు వచ్చేటప్పటికి కేతువు ఏ స్థానంలో, అదేవిధంగా రాహు అష్టమంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలత సాధించడం జరుగుతుంది. మరి అదేవిధంగా షష్టమంలో ఉన్నటువంటి రాహు అత్యంత శక్తిమంతుడు, పేరు ప్రతిష్టలని గౌరవమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలుగుతాడు. గత సంవత్సరంలో సప్తమంలో ఉన్నటువంటి గురువు కూడా యోగ్యాన్ని ఇవ్వగలిగాడు వీడికి రాశి వారికి. కానీ ఈ సంవత్సరంలో అష్టమంలోకి గురువు యొక్క మార్పు అనేది జరిగింది. చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి తులారాశి వారికి ఈ యొక్క శని యొక్క వక్రత్వం ఎప్పుడైతే జూన్ 30వ తారీఖు నుంచి మొదలవుతుందో ఇక చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్ర జాతకుల మీద కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అన్నమాట. ఎందుకంటే శని యొక్క మార్పు ఎప్పుడైతే పూర్వభాద్ర నక్షత్రం నుంచి ఇక రాశి వారికి వచ్చేటప్పుడు శతభిష నక్షత్రంలోకి వెళ్తుంది, అంటే రివర్స్లో వెళ్తుంది అన్నమాట. దీన్నే మనం తిరోగమన స్థితి అంటాం. అంటే శని వక్రత్వంలో తిరోగమనంలోకి వెళ్తాడు. ఇది యొక్క తిరోగమనం జరుగుతున్నప్పుడు రాబోతున్నటువంటి అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా రివర్స్ మూమెంట్లో ఉంటాడు అన్నమాట. అక్టోబర్ 15 నుంచి మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ పురోగమనంలోకి మళ్ళీ మారుతాడు. పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు శని ఈ యొక్క రాబోతున్నటువంటి 3 నెలల 15 రోజుల పాటు ఈ యొక్క రాశి వారి మీద ముఖ్యంగా నక్షత్ర రీత్యా, ఎందుకంటే ఒకే రాశిలో ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క నక్షత్రం అనేది రాశి అనేది ఎఫెక్ట్ ఉండదు, యాక్చువల్గా నక్షత్రం అనేదే ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కొంచెం వస్తాయన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆస్తి సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు వేరే వారికి ఇచ్చేటప్పుడు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి పేపర్ లేకుండా, డాక్యుమెంట్ లేకుండా ఆస్తి పత్రాలు ఇవ్వద్దు, సంతకాలు పెట్టద్దు. ఎందుకంటే నమ్మిన వాళ్ళే మోసం చేయగలుగుతారు ఈ రోజుల్లో. మరి అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యరీత్యా సంతానానికి కొంచెం జాగ్రత్తలు అనేది కూడా ముఖ్యం అన్నమాట. మరియు అదేవిధంగా
ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే పెద్ద పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది ముఖ్యం. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే తులారాశి వారికి వైవాహిక జీవిత సంబంధితమైన విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం అన్నమాట. అంటే సంతాన సంబంధితమైన విషయాలతో పాటు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కూడా పెంపొందించుకోవాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలను మీరు మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే అస్థిరతంగా మాట్లాడద్దు. ఒక పాయింట్ మీద ఉన్నప్పుడు ఆ పాయింట్ మీద ఉండి మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే పంచమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు ఇదే ఫలితాలు, ఇదే శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. ఎక్కడైనా రెఫర్ చేసుకోవచ్చు. పంచమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు వచ్చినప్పటికీ అస్థిరంగా ఉంటారు అన్నమాట. అంటే ఏదో విధంగా వచ్చేటప్పటికి మాట తోలటం, ఆ యొక్క మాటకి బేసిస్ అన్నది ఏదోదో వెతుకుతూ ఉంటారు, కానీ అది చేతికి దొరకదు. ఎందుకంటే గురువు యొక్క అస్థిరమైన గురువు అష్టమంలో ఉన్నాడు. అదేవిధంగా పంచమంలో శని తిరోగమనంలో ఉన్నప్పుడు కూడా వైవాహిక జీవితంలో బాగుంటుంది అన్నమాట ఈ రాశి వారికి. ఎందుకంటే పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు ఇక విశాఖ నక్షత్ర జాతకులకి, స్వాతి నక్షత్ర జాతకులకి, చిత్తా నక్షత్ర జాతకుల మీద కూడా వచ్చేటప్పటికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం బాగుంటుంది. మరి అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, లివింగ్ రిలేషన్షిప్స్ కొత్తగా ఏర్పడడం అనేది జరగటం, అది కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్గా చెప్పవచ్చు అన్నమాట. అంటే ఈ సంవత్సరం ఈ యొక్క రాబోతున్నటువంటి 3 నెలలు ఇవి ఒక పాజిటివ్గా జరిగేటువంటి విషయాలుగానే చెప్పవచ్చు. కాకపోతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఒక స్థిరత్వం అనేది ఉండాలి. అలాంటి స్థిరత్వం లేనప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు, సైలెంట్గా వదిలేయాలన్నమాట. టైంని దానికి తగినట్టుగానే పోనివ్వాలి. మళ్ళీ ఎప్పుడైతే మనకి మంచి టైం వస్తుందో ఆ టైంలో ఆటోమేటిక్గా పాజిటివ్ జరుగుతుంది. మైండ్లో కూడా వచ్చేటప్పటికి తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి శని అంత యోగ్యాన్ని ఇవ్వడు, అదే శాస్త్రం చెప్తుంది అన్నమాట. తిరోగమన స్థితిలో ఉన్నప్పుడు కూడా వీరికి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వట్లేదు. 3 నక్షత్రాలకి కూడా కొద్దిగా పాజిటివ్ ఇంపాక్టే ఇస్తున్నాడు అన్నమాట. మరియు అన్య స్త్రీ సంపర్కాలు, అన్ని పురుషులతో కలవటాలు ఇవనేవి కొన్ని ఎక్కువగా జరగడానికి ఆస్కారం అనేది ఉంది. ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఎంతైనా సరే కొన్ని విషయాలు అనుకూలంగా అనిపించినప్పటికీ కూడా అవి మంచిది కాదు. ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. భారీ ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అంతగా లాభించే విధంగా లేదు, కొన్ని కష్టాలకి గురి చేసే విధంగా ఉంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అది కూడా ప్రతిబంధకంగా మారే విధంగా ఉంది. సంతాన ప్రయత్నాల గురించి ఎక్కువగా తాపత్రయం ఉంటుంది అన్నమాట. అంటే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎక్కువగా ప్రయత్నం చేయటం, ఆ విషయంలో ఎక్కువగా అంత సఫలీకృతం కాకపోవటం అనేది జరుగుతుంది. వాటికి పరిహారాల రీత్యా మనం చూసుకున్నట్లయితే శని పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వైవాహిక జీవితం మీద కూడా ఉంటుంది అన్నమాట. అంటే సంతానంతో పాటు వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒక మాట మీదకు ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. భార్యాభర్తల మధ్యతో పాటు రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నిటిని సమర్థించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉన్నటువంటి వారు సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చేటప్పటికి మొదటిది వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, తిరుపతి వెళ్ళండి. లేని పక్షంలో వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పాత ఇనుము సామాన్లు ఎక్కువగా ఇంట్లో పెట్టుకోవద్దు. వీలైనంత ఎక్కువగా వచ్చేటప్పటికి శనిగ్రహ ఆరాధన, శనిగ్రహ మంత్ర జపం కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శని కన్నా వచ్చేటప్పటికి గురుగ్రహ బలం తగ్గటం అనేది కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శని ఎప్పుడైతే గురువు యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నంత వరకు శని యొక్క ప్రభావం అనేది తెలియదు. కానీ శని ఎప్పుడైతే ప్రభావం ఎలా తెలుస్తుంది అంటే గురువు ఎప్పుడైతే వీకెస్ట్గా పొజిషన్లోకి 8th పొజిషన్లోకి వెళ్తాడో దాని యొక్క ప్రభావం అనేది వీరికి బాగా తెలుస్తుంటుంది. కాబట్టి ఈ రాశివారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో గురువు యొక్క పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడం అన్నమాట. గురుగ్రహ భావాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు అంటే గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. అదేవిధంగా విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవాలి ఈ రాశివారు. వాటన్నిటితో పాటు లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది గురువారం పూట కొద్దిగా బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది.
దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.